హాయ్ హలో సంధ్య ఫైసీ ఫుడ్ కిచెన్. ఏంటి పల్లి లేపేస్తున్నాను అనుకుంటున్నారా? ఏంటో కాదన్నా, నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నాను. ఐస్ క్రీమ్ అంటే ఏ ఐస్ క్రీమ్ అనుకుంటున్నారా? బనానా ఐస్ క్రీమ్. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పల్లీలు అయితే ఫ్రై చేసేసానండి. ఫ్రై చేసేసా అవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అదైతే పొడి అయితే చేసుకోవాలండి. పొడి చేసుకున్నాక ఆ పొడంలోనే మళ్ళీ పావు కప్పు బెల్లం అయితే తీసుకొని మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసాక ఇంకో మిక్సీ జార్ తీసుకొని అందులో 4 అరటిపళ్ళు, ఒక కప్పు మిల్క్ వేసుకోండి. మిల్క్ వేసుకున్నాక ఏ మిల్క్ అనేది పర్లేదండి, ఏదైనా పర్లేదు. మిల్క్ వేసుకున్నాక తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న అది కూడా అదే పల్లీలు ఏది కూడా వేసేసేయండి. అందులోనే వేసేసి బాగా మిక్స్ చేయండి. చేశాక మీకు ఏమైనా అందులో చాక్లెట్ పొడాలు ఏమైనా ఉంటే అవి కూడా చేసి మిక్స్ చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఒకటి ఐస్ క్రీమ్ బాక్స్ ఏమైనా ఉంటే అందులో వేసేసుకొని మీరు ఏమైనా పైన డిజైన్స్ ఏమైనా చేసుకోవాలి అని అనుకుంటే మేమైతే మెలోడీ చాక్లెట్స్ అండ్ జమ్స్ అయితే డిజైన్ చేసేసాను. మాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఒక నైట్ అయితే మాత్రం అది ఫ్రిడ్జ్లో ఉండాలి ఫ్రెండ్స్ ఐస్ క్రీము. మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తిన్నారు. చిన్నపిల్లలు ఎక్కువగా బనానా తినరు కాబట్టి ఈ ట్రిప్ అయితే ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఈ ఐస్ క్రీమ్ అయితే మదర్స్కి బెస్ట్. ఇదైతే చెప్పాలంటే చూడండి, మేము ఓపెన్ చేయగానే మాకైతే స్మెల్ అనేది వస్తుంది బయటికి. మాకైతే స్మెల్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో ఐస్ క్రీమ్. చూస్తుంటేనే నాకు నోరు ఊరింది. అందుకే ఫస్ట్ తీసుకొని తినేసాను. ఫస్ట్ అయితే అలానే ఉంటుంది ఫ్రెండ్స్. మీరేం టెన్షన్ పడక్కర్లేదు ఐస్ క్రీమ్ ఏంటి ఇలా వచ్చిందని.